బ్రేకింగ్ న్యూస్ 35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రంజాన్ మాసంలోని రెండో శుక్రవారం ఒకే రోజు వచ్చాయి. దీంతో రెండు పండుగలు సజావుగా జరిగేందుకు పోలీసులు చర్యలు తీసుకున్నారు. ప్రతి జోన్లోని సున్నితమైన ముఖ్యమైన ప్రాంతాల్లో పికెట్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు హైదరాబాద్ సిపి సివి ఆనంద్. నగర సిపి సివి ఆనంద్, సౌత్ జోన్ డీసీపీ స్నేహం మెహ్రా హోలీ పండుగను దృష్టిలో ఉంచుకుని ఉదయాన్నే పాతబస్తీలో పర్యటించారు. స్థానికులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. శాంతి భద్రతలను పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. వేడుకల్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు వహించాలని పోలీసులను ఆదేశించారు. అసాంఘిక శక్తులపై గట్టి నిఘా ఏర్పాటు చేయాలని హైదరాబాద్ సిపి సూచించారు. రంగుల హోలీ తమ జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటున్నామని సివి ఆనంద్ తెలిపారు. మరోవైపు బహిరంగ ప్రదేశాలు, వాహనాలు, సమ్మతి లేని వ్యక్తులపై రంగులు చల్లడంపై నిషేధం విధిస్తూ రాచకొండ సిపి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. హోలీ అలాగే రంజాన్ మాసంలో రెండో శుక్రవారం ఒకే రోజు వచ్చాయి. దీంతో రెండు పండుగలు సజావుగా జరిగేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, హోలీ పండుగ హైదరాబాద్లో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇటు పోలీసులు కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. హైదరాబాద్లో రోడ్లపై గుంపులుగా తిరిగి రోడ్లపై ఉన్న వ్యక్తులపై ఎవరు కూడా హోలీ రంగు చల్లకూడదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో అన్ని వైన్ షాపులు కూడా సాయంత్రం వరకు బంద్ చేసేటట్టు ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం ఓల్డ్ సిటీలో ఉన్నాను. ఓల్డ్ సిటీలో కూడా చాలా మంది ఇప్పటికే హోలీ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. మనం చూడొచ్చు, కార్మికులు కూడా పనిచేసే జిహెచ్ఎంసీ కార్మికులు హోలీ జరుపుకుంటున్నారు. పని చేసుకుంటూనే ఇటు హోలీ రంగులు పూచుకుంటూ వాళ్ళంతా కూడా ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు. ఇక రంజాన్ మాసం శుక్రవారం కావడంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిగా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాత్రి హైదరాబాద్ సిపి ఓల్డ్ సిటీ ప్రాంతంలో కామదహనం కార్యక్రమాల్లో పాల్గొని వారందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. శాంతియుతంగా అందరూ కూడా హోలీ పండుగ జరుపుకోవాలి, ఎవరు కూడా రోడ్లపై గుంపులుగా తిరిగి ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పేసి ఇంటి దగ్గరే వారి గల్లీలలోనే హోలీ పండుగ జరుపుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పటికే హోలీ సంబరాలు హైదరాబాద్లో మొదలైపోయాయి. ఇంకా కొద్దిసేపటి తర్వాత ఎక్కువగా చాలా మంది కూడా ఈ హోలీ పండుగలో పాల్గొనే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ముప్పై 35 ఏళ్ల తర్వాత హోలీ పండుగ రంజాన్ మాసంలో రెండో శుక్రవారం ఒకే రోజు వచ్చాయి. దీంతో రెండు పండుగలు సజావుగా జరిగేందుకు పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి జోన్లో సున్నితమైన అలాగే ముఖ్యమైన ప్రాంతాల్లో పికెటింగ్ కూడా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అలాగే రాచకొండ సిపి కూడా ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. విజువల్ రికార్డ్ పెట్టుకుని ఇంజెస్లో హలో किट नंबर 5 విజువల్స్ రికార్డ్ పెట్టుకో. ఓల్డ్ సిటీ విజువల్ అని పెట్టుకో. లైవ్లో రికార్డ్ చేసుకోండి.
सिटी